వైకాపా అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మహిళల ఉన్నతి ఔన్నత్యం కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దామని ప్రతి మహిళ కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లోని గల నూకలమ్మ మాన్యంలో 11-12 డివిజన్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత ఆధ్వర్యంలో మహిళల ఉన్నతి ఔన్నత్యం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం పేరిట మహిళా సభ నిర్వహించారు. ఈ సభలో మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, జనసేన వీర మహిళలు పిల్లారిశెట్టి రాజేశ్వరి, బీజేపీ మహిళా నాయకురాలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మహిళను మోసం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించి సంక్షేమ పాలన అందించడమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాలు నియంత్రణకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్, అమన్ జైన్, తుమ్మల రమేష్, ఉమ్మి బాలాజీ, కొట్లు కుమారి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, లాలం నాగమణి, గౌసియా బేగం, కొప్పనాతి నాగకుమారి, మూగు చిన్ని, ముమ్మిడి విజయలక్ష్మి, పెద్దపాటి కుమారి, కాదూరి రామలక్ష్మి, పడాల రమాదేవి, ఆదిలక్ష్మి, కారంపూడి స్వాతి, దుంప సూర్యకుమారి, కడిలి వరలక్ష్మి, తిరిది ఎల్లయ్యమ్మ, తొగర రవణమ్మ, బుంగా సరస్వతి, బుర్రా అప్పల నరసమ్మ, సత్యవేణి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుకోకుండా కలిసాం కాకినాడలో. అప్పుడు వెంటనే బాబు మా దగ్గర స్కూల్ పెట్టుకుని చెప్పాను. సంజీవనంలో చిన్న స్కూల్ ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దుమ్ముడిపేట స్కూల్ లేదు, పర్లపేట స్కూల్ లేదు, ఎక్కడ స్కూల్ లేదు సార్, అక్కడ పెడితే బాగుంటుంది కదా సార్ అన్నాను. అలాగా అన్నారు, చూపించమన్నారు. వెంటనే చూపించాను. ఇక్కడ ఇదంతా ఎడారి, ఏమీ లేదు, ఇక్కడ ఏ బిల్డింగ్లు లేవు, ఇవి కూడా లేవు, ఈ తర్వాత వచ్చినాయి. అంతా చూపించాం. చూపించిన తర్వాత దానికి స్థలం కావాలి, ఆయనకి స్థలం కావాలి. దగ్గర దగ్గర ఒక 8 ఎకరాలు, మనకి 8 ఎకరాలు చూపించాం. కడతానని చెప్పాడు. ఎవరు ప్రభుత్వం డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా ఆ రోజు ఆయనే కడతానంటే, ఆ రోజున ఏఎంజీ స్కూల్ కట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏఎంజీ స్కూల్ కట్టాము ఇక్కడ, అవునా కదమ్మా? ఏఎంజీ స్కూల్ కడితే అందులో ఇంగ్లీష్ మీడియం ఫ్రీ, డబ్బులు కూడా తీసుకోలేదు. జాన్ డేవిడ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ. భోజనం కూడా ఫ్రీగా పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఇంకా సంతోషం అయిపోయాం మేము. ఏంట్రా స్కూల్ పెడతానన్నాడు, ఫ్రీగా భోజనం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు అని చెప్పేసి ఆ రోజు సంతోషపడ్డాం. చాలా ప్రోత్సహించాం ఆయన్ని. ఎందుకంటే ఇలాంటి వెనకబడిన ప్రాంతాల్లో స్కూల్ కట్టడం, పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పడం, అన్నీ చేయడం.